హాయ్ అందరికీ నమస్కారం. ఈ శనగలను రాత్రే నానబెట్టాను. పొద్దున వీటిని కడిగి షొండలు చేశాను. అయితే ఆ షొండలు నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. పక్కన బర్నర్ మీద చూసారు కదా, రైస్ వండేసి పెట్టాను. ఇంకా నిన్న రాత్రి ఎవరు సరిగా అన్నం తినకపోవడంతో చాలా అన్నం మిగిలింది. దానితో ఈరోజు పోపన్నం చేశాను. అసలు పోపన్నం అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఇంకా పోపన్నం చేసామంటే ఇష్టంగా హ్యాపీగా ఇది చేయలేదు అది చేయలేదు అలాంటి కంప్లైంట్స్ ఏమీ ఉండవు. పూట పూట పెట్టినా తినాలనిపిస్తుంది, పిల్లలకే కాదు నాకు కూడా. చూశారు కదా, పోపులో కూడా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి పోపు అంతే. ఇంకా వేరే స్పైసెస్ ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా చేశాను. పోపన్నం చేసినప్పుడు ఇలాంటి మూకుడు కాకుండా పాతకాలం ఐరన్ మూకుడు ఉంటుంది కదా, మా అమ్మ అలాంటి ఇనుప మూకుడులోనే చేస్తుంది. దాని టేస్ట్ మరో లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ అని కూడా వస్తున్నాయి కదా, నాకు తెలీదు రెండింటి డిఫరెన్స్. కానీ నేను అమ్మది అలాంటి మూకుడులోనే ఎక్కువ టేస్ట్ చూసాను కదా, సో అలా చెప్తున్నాను. ఇలా చేసిన పోపన్నంని లంచ్లోకి తలా కొంచెం తీసుకొని దాంతోపాటు షొండలు చేశానని చెప్పాను కదా, అవి కూడా తక్కువకి వైట్ రైస్ కూడా వండి పెట్టాను కదా, దాంట్లో చారో పెరుగో అవసరాన్ని బట్టి. చూశారు కదా, పోపన్నం చేయడం ఎంత సులువో. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.